నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మరొక వివాదంలో చిక్కుకున్నారు. గతంలోనే ఆమె వైఎస్ఆర్ హయాంలో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉండి జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇటువంటి సందర్భంలో ఆమె ఏపీ క్యాడర్కి రావడం, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీలక్ష్మికు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలోనే సీనియర్స్లో రెండవ వరుసలో ఉన్నారు శ్రీలక్ష్మి. మొన్నటి వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే టౌన్ ప్లానింగ్కి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ఇటువంటి సందర్భంలో మచిలీపట్నంలో తన తండ్రి పేరున ఒక స్మారక పార్కును ఏర్పాటు చేశారు. అది కూడా ప్రభుత్వ నిధులు, దాదాపు 2,18,00,000. ఆమె తండ్రి పేరు ఎర్ర నాగేశ్వరరావు. ఆయనేమి స్వాతంత్ర సమరయోధులు కాదు, అలాగే సంఘ సేవకులు కూడా కాదు. రైల్వే డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అయితే బందర్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంలో పార్కును ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క ఆర్డర్స్ పాస్ చేయటం, నిధులు కూడా వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి అంశం ఏంటంటే, అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలి అనేది. ఈ పార్కును కూడా జనవరి 24, 2024 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించి నిధులను దుర్వినియోగం చేయటమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఐఏఎస్ అధికారి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు జరిగాయి. ఇలాంటి సందర్భంలో ఆమెపై కూడా వేటు పడింది. ఇప్పటి వరకు కూడా పోస్టింగ్ ఇవ్వాల. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క పార్క్ నిర్మాణం కానీ, దానికి సంబంధించి నిధులు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాయి అనే దాని మీద ప్రాథమిక విచారణ జరిపినటువంటి ప్రభుత్వం షాకింగ్ విషయాలు తెలుసుకుంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అలాగే మున్సిపల్ ఆ శాఖకు కీలకమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పెద్దల అండదండలతో ఈ ప్రక్రియ అంతా యుద్ధ ప్రాతిపదికన జరిగింది. అలాగే ఈమెపై మరిన్ని ఆరోపణలు, విమర్శలు, అభియోగాలు. చాలా కీలకమైనటువంటి విభాగానికి ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆమె వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అనేది ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అలాగే ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది. ఇటువంటి క్రమంలో ఈ యొక్క శ్రీలక్ష్మి వ్యవహారం ఒక్కసారిగా బయటికి రావడం, దానికి సంబంధించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దాదాపు 2,18,00,000 రూపాయలు ఆ యొక్క స్మారక పార్కుకు కేటాయించారు. ఎట్లా కేటాయిస్తారు, మీకు అధికారం ఎవరిచ్చారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ఆమెపై అనేక రకాలుగా ఆరోపణలు. ఒకవేళ ఏదైనా జరగాలంటే అటువంటివి దానికి సంబంధించి మంత్రివర్గంలో డిస్కషన్ జరుగుతుంది. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని అందరూ ఆమోదించేటట్లు జరుగుతుంది. తద్వారా ఆ యొక్క ఏదైతే నిర్మాణం కావచ్చు, ఏ పనికైనా సరే ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి శ్రీలక్ష్మి చేసినటువంటి ఆ పని తన తండ్రి పేరుతో స్మారక పార్క్ ఏర్పాటు చేయడం అప్పట్లోనే పెద్ద వివాదాస్పదమైంది. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి అది పెద్దగా హైలైట్ చేయనివ్వాల. అందులోనూ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయురాలుగా పేరుంది శ్రీలక్ష్మికి. ఆయన తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈమె కీలకమైనటువంటి విభాగాలకు ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో కూడా ఉండి వచ్చారు. సో ఇటువంటి సందర్భంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం, దానికి సంబంధించి సమగ్రమైనటువంటి స్థాయిలో విచారణ జరపాలి. దీనికి బాధ్యులైన వారిని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా ఈ ప్రజాధనం ఏదైతే ఉందో 2,18,00,000 కూడా ఆమెతోనే చెల్లించాలి అనే దిశగా కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం, దానికి సంబంధించి ఏ విధంగా
ముందుకు వెళ్ళాలి. ఆమెతో పాటు ఆ కీలకమైనటువంటి విభాగంలో ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వారందరిపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందే అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశం.